ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాటంటే మాటే. ఎవరు? ఏమిటమ్మా నువ్వు చేసే పని? పెళ్లి కావాల్సిన దానివి పరాయివాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలియదా? ఆయన పరాయివాడు కాదన్నయ్య, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటాన్ని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు, హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన్ని కాదనుకో నన్ను కట్టుకుంటాన్ని గిరిబాబు అన్నాడన్నయ్య. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం, తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను. ఇంటికెళ్ళమ్మా. ద్వితీయాధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం. రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి. మాకు ఈ మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు. అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే, తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్ల వేసుకుని లవ్ గివ్ అంటూ డ్యూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము! నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా? నా జీవితానికి అంతకన్నా కావలసినదే ఉన్నది. పద్మ, 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 అమ్మాయి పద్మ. ఏమిటమ్మా పద్మ? ఏం లేదే. ఏమిటో చెప్పమ్మా. నా దగ్గర దాపరకం ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది? ప్రేమలేఖనా? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు. ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు, చూపించు. రాలేకపోతే అంతే. నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి. నువ్వు బయలుదేరి వెళ్ళాలి. హరేరా హరేరా. ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? గిరిబాబు, నేను నెల తప్పాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మేయతో మాట్లాడి. లక్ష్మి, నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్నకి చెప్పావనుకో, ఆయన కష్టమంటాడు. అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చచెప్పి ఒప్పిస్తాను. ఈలోగా నువ్వు ఈ శుభవార్త 10 మందికి చెప్పవు. అర్థమైందా? నానా ఎందుకో పిలిచారట? భజనలో కూర్చోడానిక? నాకు భజన వచ్చు. హరే రామ హరే రామ 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 హరే హరే. ఒరే గిరి, ఒరే గిరి, గిరి గిరి, ఒరే 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 ఒరే. యాదవేషాలకు దొక్క చీరెత్తాను. ఆ డప్పీరిగాడి కూతురికి నీకేటి సంబంధం? ఆ ఈరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా? ఎంత అమాయకత్వం నటిస్తున్నావురా రే. నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి, నాకు తెలకుండా దాచేయకు. అది నీ వల్ల నెల తప్పిందా లేదా? అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు? ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా? రే, ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది?
మన పరువుని ప్యాన్నెళ్ళలో కలిపి మన ఇంటి ముందే చల్లి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు నేనేం చేయమంటావు? ఏం చేస్తావు? చేయవలసిందంతా చేసేసావు కదా. ఇదిగో తెల్లారగట్టే బయలుదేరి టౌన్ లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. ఇదిగో అవ్వాలం అంతా సర్దుబాటు చేసా కౌరెడతాను, తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు. చిలక, నన్నేమైనా పిచ్చుకా పెట్టనుకున్నావా? రాయిచ్చు కొడుతున్నావు. కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం. పనుంది రాలేని చీట్లెస్ పంపించాగా. ఏమిటా పని? ఇవి పీకడమేగా, ఇంకెవరు లేరా? బ్రహ్మాయి నాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మంచి మనిషికి సాయపడితే మంచి పని చేసావన్న సంతృప్తి ఉంటుంది. నేనేం కాదన్నానా? నాతో చెప్తే నేను వచ్చేదానిగా. పెద్దంటి పిల్లవి, శ్రమతో కూడుకున్న పని చేయలేవని. నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది. ఉండు, నేను వద్దులు దులుపుతాను. మీ అబ్బ చూస్తే గోలెడతాడు. ఏమిటమ్మా పద్మ, మరీ అంత సిగ్గుపడిపోతున్నావు? వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు, దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు. అదేం కాదు పిన్నమ్మా, ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు. ఏమే అమ్మాయి, ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా? అవునమ్మా. ఈ అమ్మాయి ఎవరే? ఎవరేటత్త? రాయుడు కూతురు కదూ. రాయుడు కూతురా? ఆ. ఓ శోషన్న తల్లే, ఈడు జోడు చూసావా? చిలక గోరెంకలల్లే ఎంత బాగుండారో. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టిన ఆడి బుద్ధులు కోణాలు వచ్చినట్లేవు. మా లక్ష్యంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కడుతున్నట్టు మీ అయ్యకి తెలుసా? ఓ, ఓరి ఈడి మాయదారి గుణానికి మంగళారతులు బట్ట. ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు. అమ్మమ్మ, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించావనుకో పెళ్ళని ఓ పని అయిపోద్ది అనుకుంటా. ఓసి దీని దొంప తెగ ఎంత దులుపుడు దులిపింది. ఇదిగో ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్ళి అయ్యాక నా మనోడు నీ దుమ్ము దులిపేస్తాడు, జాగ్రత్త. హరిబాబు, మీరు పదంట్రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు? చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను అన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నేను తల్లిని కాబోతున్నాను. లక్ష్మి, ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను. సరే అన్నాడు, కానీ ఊళ్ళో లేడని తెలిసింది. నాకేదో భయంగా ఉందన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను. అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది? తనకొచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించమని అడిగింది. అన్నా, ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం ఇంకేం ఊహించుకోకు. అవసరమైతే అసలు విషయం ఏమిటో తర్వాత చెప్తాను. ఆహా, అది కాదు. పద పద. అరే ఏంటమ్మా, ఎందుకు కొడుతున్నావు? చూడు బాబు, బడికి వెళ్ళి 4 అక్షరాలు నేర్చుకోరంటే తోటలమ్మట దొడ్లమ్మట తిరుగుతానంటాడు. చూడమ్మా, పసిపిల్లల్ని కొడితే వింటారా? మాటలతో నచ్చ చెప్పాలి. వీళ్ళని స్కూల్ నేను తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అట్టాగే బాబు. బాబురా. రే బాబు, మీ పంతులమ్మ గారు ఎక్కడరా? లోపల ఉన్నారు. గౌరీ, సిగ్గు లేదు? 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయిమాగారితో కులుపుతున్నావా? నేనన్న మాటలకి ఆడడం కాదు, కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషిలా బ్రతుకు. నే కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు, చెల్లా చెదరైన నా బ్రతుకుని తలుచుకుని.
తప్పనిసరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు. చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా? కాదు బాబు, నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె పగిలి నేను ఏడ్చినప్పుడు నన్ను ఎవరూ ఓదార్చలేదు. నిజాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు. నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బ్రతకాలని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు. ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవడు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చింపిన విస్తురైంది. ఐఎమ్ సారీ. మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు చెప్పే మాటలను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకుంటున్నారని నాకు తెలుస్తుంది. వాళ్ళెవరో చెప్పకూడదు. వద్దు బాబు, వద్దు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. పట్నంలో చదువుకుంటున్న నా ఒక్కగానొక్క బిడ్డ కోసం జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపేస్తాను. అందుకే దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రమ్మన్నారట. రాముడు, అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యా. ఈ తలుపులు వేసేసి ఆ రాముల వారిని తలుచుకుంటూ హాయిగా పడుకో. అలాగేనండి. చలపతి, నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది, అందుకో. ఏమిటండి బాబు, బయట పూజలు భజనలు అంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా? బానే ఉందయ్యా. అలవాటైపోయిన వ్యవహారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంగతి దేవుడారు, ముందు శక్తి చచ్చిపోతుంది. సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చిడతలు అదరగొట్టేవారు కదా. ఇది అర్థమైనోడికి తెలిసే విషయం కాదు. నీతో స్కీమ్ ఉండి పిలిచాను. ఇదిగో నీ సరుకు సంగతి నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా, నీ గుట్టు రట్టయిపోద్ది. జ్ఞాపకం ఉందా మరి? అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలు అమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా కట్టించేసేసి నేసిగాలు. అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా. మరి అందుకే నోరెత్తకన్నా ఉన్నాను, పుచ్చుకో. ఆ రహస్యాలన్నీ మీకు తెలియబెట్టే కదా మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. అలాగే. తిప్పుతారు ఎందుకు? అసలు స్కీమ్ ఏంటో చెప్పండి. వస్తా, పుచ్చుకో. అసలే అరిగాడు కాలాంతకుడు కదా, మరి అందరిలాగా ఆడి చేత కూడా ఏ అలవో నాకించేయొచ్చు, కానీ తర్వాత కూడా అయిపోద్ది. ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను, ఊరికి పెద్దం చేసేసాను. ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు? మీరు అనవసరంగా వాడికి చాలా పెద్ద పొజిషన్ ఇచ్చారు. దాంతో వాడు చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. నాకు తెలదా? అంత ఎత్తుకు ఎదిగిపోయినోడే ఒక చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు. ఎలాగా? నడుము నజ్జు అయిపోతుంది, మరి లేగలేడు. ఇప్పుడు నేను వేసిన చిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత ఆడి పప్పన్నం పెట్టించేయను. అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి. చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పట్నం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి